हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం థోడా బహుత్ థోడా బహుత్ అనే పదంతో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. థోడా బహుత్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి? కొంచెం. థోడా అంటే కొంచెం అని మనకి ఎలాగో తెలుసు. బహుత్ అంటే ఎక్కువ. సో థోడా అంటే తక్కువ అని కూడా మనకి మీనింగ్ ఉంది. సో థోడా బహుత్ అనేది ఒక ఫ్రేజ్. దాని యొక్క మీనింగ్ ఏంటి? కొంచెం. థోడా బహుత్. ఓకేనా? అ లిటిల్. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే అ లిటిల్. ఓకేనా? సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే కనుక దీనికన్నా ముందు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ అండ్ టెన్స్ వైజ్ పోస్ట్ చేశాను. వీలైతే అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. నాకు ఈ పనిలో కొంచెం అనుభవం ఉంది. मुझे इस काम का थोड़ा बहुत अनुभव है. A little experience. थोड़ा बहुत. అతనికి హిందీ కొంచెం అర్థమవుతుంది. वह हिंदी थोड़ा बहुत समझता है. थोड़ा बहुत. నాకు గిటార్ వాయించడం కొంచెం వస్తుంది. मुझे गिटार बजाना थोड़ा बहुत आता है. నాకు గిటార్ వాయించడం కొంచెం వస్తుంది. అతను చదువులో కొంచెం మెరుగుపరుచుకున్నాడు. उसने पढ़ाई में थोड़ा बहुत सुधार किया है. మాకు దీని గురించి కొంచెం తెలుసు. हमें इसके बारे में దీని గురించి थोड़ा बहुत पता है. కొంచెం తెలుసు. నాకు ఆటలలో కొంచెం ఆసక్తి ఉంది. मुझे खेलों में थोड़ा बहुत रुचि है. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఆమెకు కొంచెం వంట చేయడం వస్తుంది. वह थोड़ा बहुत खाना बनाना जानती है. ఆమెకు కొంచెం వంట చేయడం వస్తుంది. वह थोड़ा बहुत खाना बनाना जानती है. నాకు కంప్యూటర్ నడపడం కొంచెం వస్తుంది. కంప్యూటర్ అనే సిచ్యువేషన్ లో లైక్ చలానా, ఆపరేట్ చేయడం వస్తుంది అని అర్థం. मुझे कंप्यूटर चलाना थोड़ा बहुत आता है. నేను అతనికి కొంచెం డబ్బు ఇచ్చాను. मैंने उसे थोड़ा बहुत पैसे दे दिए. నేను అతనికి కొంచెం డబ్బు ఇచ్చాను. वह थोड़ा बहुत तैरना जानता है. అతనికి కొంచెం ఈత తెలుసు, స్విమ్మింగ్ తెలుసు. నాకు ఈ యంత్రం గురించి కొంచెం జ్ఞానం ఉంది. मुझे इस मशीन के बारे में थोड़ा बहुत ज्ञान है. అతను డ్రైవింగ్ లో కొంచెం బాగా ఉన్నాడు. वह ड्राइविंग में थोड़ा बहुत अच्छा है. నేను కొంచెం చదివేశాను. मैंने थोड़ा बहुत पढ़ाई कर ली है. అతనికి ఈ పట్టణం గురించి కొంచెం తెలుసు. उसे इस शहर के बारे में थोड़ा बहुत पता है.
నాకు పెయింటింగ్ లో కొంచెం ప్రతిభ ఉంది. मुझे पेंटिंग में थोड़ा बहुत हुनर है. టాలెంట్, హునర్, హోనహార్ బచ్చా, టాలెంటెడ్ కిడ్ అని వస్తుంది. మేము కొంచెం ఆహారం మిగిలించుకున్నాం. हमने थोड़ा बहुत खाना बचा लिया. ఆమె కొంచెం పాడగలదు. वह थोड़ा बहुत गा सकती है. నాకు కుట్టు పని కొంచెం వస్తుంది. मुझे थोड़ी बहुत సిలాయి ఆతీ హై. సిలాయి అనేది ఫెమినైన్ వర్డ్ కాబట్టి థోడీ బహుత్ అని పెట్టాలి. అతను ఆటలలో కొంచెం బాగా ఉన్నాడు. వహ ఖేలో మే థోడా బహుత్ అచ్చా హై. నాకు గణితం కొంచెం వస్తుంది. मुझे थोड़ा बहुत गणित आता है. నాకు వ్యవసాయం గురించి కొంచెం తెలుసు. मुझे खेती के बारे में थोड़ा बहुत पता है. అతను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలడు. वह थोड़ा बहुत अंग्रेजी बोल सकता है. మాట్లాడగలడు. నేను అతనికి కొంచెం నేర్పాను. मैंने उसे थोड़ा बहुत सिखा दिया. అతను కొంచెం మరమ్మత్తు చేయగలడు, రిపేర్ చేయగలడు. वह थोड़ा बहुत मरम्मत कर सकता है. నాకు కుట్టు, ఎంబ్రాయిడరీ కొంచెం వస్తుంది. मुझे सिलाई कढ़ाई एम्ब्रॉयडरी थोड़ी बहुत आती है. అతను కొంచెం చదివాడు. उसने थोड़ा बहुत पढ़ लिया है. నాకు వంట కొంచెం వస్తుంది. मुझे खाना बनाना थोड़ा बहुत आता है. మేము ఈ ప్రణాళిక గురించి కొంచెం విన్నాము. हमने इस योजना ప్రణాళిక के बारे में గురించి थोड़ा बहुत सुना है కొంచెం విన్నాం. అతను ఈతలో కొంచెం బాగా ఉన్నాడు. वह तैराकी में थोड़ा बहुत अच्छा है. मुझे మరమ్మత్తులో కొంచెం అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. मुझे मरम्मत का थोड़ा बहुत अनुभव है. मुझे मरम्मत का थोड़ा बहुत अनुभव है. అతను ఆటలలో కొంచెం పాల్గొంటాడు. वह खेल कूद में थोड़ा बहुत भाग लेता है. నాకు తోట పనిలో కొంచెం జ్ఞానం ఉంది. मुझे बागवानी का थोड़ा बहुत ज्ञान है. బాగ్వానీ, బాగ్ అంటే తోట, బాగ్వానీ అంటే తోటలో చేసేటువంటి పని. ఆమె కొంచెం చదవగలదు. वह थोड़ा बहुत पढ़ सकती है. वह हिंदी थोड़ा बहुत पढ़ सकती है. నేను ఈ పనిలో కొంచెం సహాయం చేశాను. मैंने इस काम में थोड़ा बहुत मदद की. మదత్ అనేది ఫెమినైన్ వర్డ్. అతను కొంచెం పాడగలడు. वह थोड़ा बहुत गा सकता है. నాకు రాయడం కొంచెం వస్తుంది. मुझे लिखना थोड़ा बहुत आता है. అతను మాకు కొంచెం సహకారం ఇచ్చాడు.
उसने हमें थोड़ा बहुत सहयोग दिया. నాకు బోధనలో కొంచెం అనుభవం ఉంది. मुझे पढ़ाने का थोड़ा बहुत अनुभव है. సో ఇలా थोड़ा बहुत కొంచెం. ఓకే, సో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. तो చెప్పేటప్పుడు మీరు కూడా ఓరల్ చెప్పండి. तो जाते जाते वीडियो लाइक कीजिएगा.